యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి పొలాల వద్ద నిన్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దానికి సంబంధించి ఆ సంఘటన వద్ద మనం ఉన్నాం, చూస్తున్నాం. ఆ ప్రాంతం నిన్న ఇక్కడే ఆ సంఘటన జరిగింది. దానికి సంబంధించి ఆ వ్యక్తిని మొత్తం బండరాలతో మోది చంపినటువంటి ఘటన అని చెప్పాలి. చూస్తున్నాం. రాపోలు దానయ్య, మరి అతను ఈ యొక్క సంబంధించి కొంత మంది దగ్గర వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడే పక్కనే ఉన్నటువంటి, అంటే ఇక్కడ కనిపిస్తుంటది పక్కనే వ్యవసాయ క్షేత్రం ఉంది. ఆ వ్యవసాయ క్షేత్రంలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మరి దానయ్య అని చెప్పవచ్చు. మరి వారి కుటుంబం నిన్న మరి భార్యతో కలిసి నిన్న బండి మీద బయలుదేరాడు. బండి మీద వచ్చినటువంటి సందర్భంలో గడ్డి కోద్దామని చెప్పి ఈ ప్రాంతానికి వచ్చాడు. ముంగటున్నటువంటి పొలం దగ్గరికి వచ్చాడు. ఆ పొలం దగ్గరికి వచ్చిన సందర్భంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కొద్దిసేపు గడ్డి కోస్తున్న సందర్భము. కొంతసేపు అయిన తర్వాత భర్త కనిపిస్తలేదని చెప్పి భార్య నిన్న చెప్పడం జరిగింది. మరి ప్రధానంగా చూస్తున్నాం, మరి ప్రధాన నిందితుడుగా మరి మనకున్నటువంటి సమాచారం మేరకు వారి యొక్క అంటే చనిపోయినటువంటి అన్న కొడుకే ఒక నిందితుడిగా ఉన్నటువంటి విషయం అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నాం. చూస్తున్నాం మనం అంతా కూడా. నిన్న ఈ ప్రార్థన వద్దనే పెనుగులాట జరిగిందని చెప్తున్నారు. ముగ్గురు వచ్చారు, అతనికి పైన దాడి చేశారు. ఎందుకంటే చాలా బలంగా ఉన్నాడు దానయ్య, ఆ గట్టిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ దానయ్యను చంపిన సందర్భంలో ఆ రాళ్ళు కూడా అక్కడే పడ్డటువంటి పరిస్థితి మొత్తం కూడా. మరి మనం రక్తపు చూపియొద్దు కాబట్టి రక్తపు మడుగులు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రక్తపు రాయి ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి నిజంగా సమాజంలో ఎటుపోతుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే, మరి భార్య నిన్న చెప్పినటువంటి విషయాలు చూస్తే నాకేమీ తెలియనట్టు నిన్న వ్యవహరించినటువంటి తీరు నిజంగా కొంచెం అనుమానం కలిగించని చెప్పవచ్చు. ఎందుకంటే నేను అక్కడ వ్యవసాయ బావి వద్ద నేను గడ్డి కోస్తున్నటువంటి సందర్భంలో కొద్దిసేపటి తర్వాత అతను ఎక్కడికి వెళ్ళిండో చూడలేదు. ఒక గంట తర్వాత నేను చూసేసరికి కనిపిస్తాయని చెప్పి నేను మా మరిదికి ఫోన్ చేశానని చెప్పినటువంటి సందర్భంలో అందులోనే కొంచెం అనుమానం వచ్చేటువంటి సందర్భంలో పోలీసులు దర్యాప్తు చేశారు. చౌటుప్పల్ సిఐ మన్మథ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా డిఎస్పీ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎస్ఐ యాదగిరి ఆధ్వర్యంలో మొత్తం కూడా దర్యాప్తు చేసి దీనంతా కూడా ఒక పురోగతి తీసుకొచ్చారు. దరిదాపు ముగ్గురిని విచారించిన సందర్భంలో, ఎందుకంటే వారంతా కూడా అంకిరెడ్డిగూడెం చెందినటువంటి దానయ్య, అదేవిధంగా పంతంగికి సంబంధించి కొంతమంది దగ్గర వ్యవసాయం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఈ ఘటన జరిగింది. కాబట్టి మరి దీనికి సంబంధించి వారిని విచారించినప్పుడు ఇది వివాహేతర సంబంధానికే దారితీసని చెప్పవచ్చు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మరి సొంత వారి యొక్క చనిపోయినటువంటి అన్న కొడుకుతోటి వివాహేతర సంబంధం ఉందని చెప్పి పోలీసులు అయితే నిర్ధారించారని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి నిన్న ఇక్కడే ఈ ప్రాంతం మధ్య మనం చూస్తున్నాం. ఈ ప్రాంతం మధ్య అతని డెడ్ బాడీ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనము నిన్న చూసినటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గుట్టల మధ్య, ఎందుకంటే ఇదంతా కూడా వ్యవసాయ పొలాలకు కొద్ది దూరంలో ఉన్నటువంటి గుట్టలు. ఇక్కడ కూడా ఎవరు ఉండేటువంటి ప్రదేశము మొత్తం కూడా నిర్మానుష్య ప్రదేశం అని చెప్పాలి. ఈ నిర్మానుష్య ప్రదేశంలోనే ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ తీసుకొచ్చి చంపారని చెప్తున్నారు. అతడు కొంచెం బలంగా ఉండడం వల్ల కొంచెము అరుపులు కానీ అదేవిధంగా కొంచెము వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాన్ని వాళ్ళు అంతా కూడా వెళ్తుందని చెప్పి మొత్తం కూడా రాళ్లతోటి మోదారని చెప్పవచ్చు. చూస్తున్నాం ఇక్కడే ఈ రాళ్ల వద్దే అతన్ని చంపినటువంటి పరిస్థితి స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం కూడా రక్తపు కూడా ఈ రాళ్ల వద్దే ఉన్నటువంటి పరిస్థితి. మనం వచ్చినటువంటి సందర్భంలో కొంచెం వాసన కూడా వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ప్రదేశం దగ్గరే ఖచ్చితంగా ఈ ఘటన అయితే జరిగిందని చెప్పవచ్చు. చూస్తున్నాం ఈ రాయి దగ్గరే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాయి దగ్గరే మోదారు. తల మీద మొత్తం కూడా గాయాలైనటువంటి పరిస్థితి. మరి రాయితో మోదారా, ఇంకేమన్నా కత్తితో ఇట్లా పొడిచారా అనేది కూడా ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. అది కూడా చూడాల్సినటువంటి పోలీసులు అయితే దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారనే నేపథ్యంలోనే ఒక భర్తను ఒక ప్లాన్ ప్రకారమే చంపించారని చెప్పి కొంతమంది గ్రామస్తులు వాపోతున్నారు. ఎందుకంటే బావి దగ్గరికి తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి భార్య భర్తలు బండి పైన వచ్చారు. గడ్డి కోద్దామని చెప్పి ఇద్దరు బయలుదేరారు. కానీ భార్య గడ్డి కోస్తున్నటువంటి యాక్షన్ చేసినటువంటి పరిస్థితి. కానీ భర్త మాత్రము అక్కడ గడ్డి కోసినటువంటి సందర్భంలోనే అతన్ని మరి ఇక్కడికి పిలిచారా, లేదంటే అతన్ని గుంజుకొచ్చారా, లేకుంటే ఇంకేం చేశారా? ఎందుకంటే ఇదంతా కూడా పంతంగికి చాలా దూరంలో ఉన్నటువంటి ప్రాంతం, ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రము చాలా దూరం. అంటే ఈ పక్కన మొత్తం కూడా అడవి ఉన్నటువంటి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా అడవిలాగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా చెట్లు చెరాలు నిర్మానుష్య ప్రాంతము అంతా కూడా రాయలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ మరి ప్రధానంగా ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారంటే నిజంగా ఒక మంచి
మంచి ప్లాన్ ప్రకారమే దీన్ని చంపారని చెప్పవచ్చు, ఒక ప్లాన్ ప్రకారమే నడిచిందని చెప్పవచ్చు. మరి భర్త వివాహేతరానికి అడ్డొస్తున్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్లాన్ చేశారని చెప్పవచ్చు. అది యొక్క మరి నిజంగా సభ్య సమాజం తలదించుకునేలా ఈ యొక్క చంపేశారని చెప్పాలి. ఎందుకంటే ఒక భర్తకు సంబంధించి సొంత అన్న కొడుకే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. సొంత అన్న కొడుకు సంబంధించి వ్యక్తితోటే మరి వివాహేతర సంబంధం ఉందని చెప్తున్నారు. చాలా మంది గ్రామస్తులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో, మనం ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో తిడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు కూడా తిడుతున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వారితో మాట్లాడాడు, వారితో కలియ తిరిగాడు. ఇక్కడ ప్రాంతంలో వారందరితో కూడా మంచిగా ఉన్నటువంటి దానయ్య, రాపోలు దానయ్య, అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు, 3 పిల్లలు. మరి ఆ 3 పిల్లలు ఉన్నప్పటికీ కూడా మరి భార్య చేసేటువంటి తప్పుకు నిజంగా మరి అనవసరంగా అంత మంచి వ్యక్తిని బలి తీసుకుందని చెప్పాలి, అంతమంది వ్యక్తిని చంపించిందని చెప్పాలి. ఎందుకంటే మరి నిన్న ఇమ్మీడియట్లీగా ఎంబడే చాకచక్యంగా వ్యవహరించి చౌటుప్పల్ పోలీసులు మాత్రము ఈ కేసు మాత్రం చాలా స్పీడ్గా ఛేదించారని చెప్పవచ్చు. ఎందుకంటే వెంబడెంబడే దానికి సంబంధించి అనుమానాలు ఏమి ఉన్నాయని చెప్పి వాళ్ళందరినీ కూడా 3 విచారించారు. మొత్తం కూడా మరి 3 నుంచి 4 అయితే కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ కేసు మాత్రం ఛేదించారని చెప్పవచ్చు. నిజంగా వివేహాతరానికి చూస్తున్నాం, ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పటికీ, మరి భార్యాభర్తల మధ్య ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ ఇలాంటి దుశ్చర్య మాత్రం ఖండించాలి. ఎందుకంటే ఒక వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న నేపథ్యంలో ఈ విధంగా చంపించడము, బండరాయిలతో మోదించి చంపించడం అయితే, ఒక దారుణానికి ఒడగట్టడం అయితే నిజంగా బాధ కలిసే విషయం చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. గురునాథ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా, పంతంగి.